ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుసు త్రాగుసు పెండ్లాడుసు పెండ్లికి ఏబడుసు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. మంచిది దేవుడు బిడ్డలారా. గత సమయంలో మరి ఈ చివరి కాలంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాత నిబంధనలో ఉన్న ప్రవక్త అయిన నోవాహు గారిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? నోవాహు దినములలో ఎలాగుండునో మనిషి కుమారుని యొక్క రాకడ దినాల్లో కూడా అలాగనే ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిజంగా నోవాహు కాలంలో ఉన్న నాగరికత నిజంగా ఆ ప్రజలను ఒక సామాన్యుడైన నోవాహు మాట నమ్మకుండా చేసినది. కారణమేమి? ఆనాటి యొక్క జ్ఞానము, ఆనాడున్న యొక్క టెక్నాలజీ, ఆనాడున్న ప్రతి ఒక్కటి కూడా డెవలపేషన్లో ఉన్నప్పుడు నిజంగా అర్థము కాని ఆ జనానికి, ఆ ప్రజలకు అర్థము కాని మాట ఒక మరి నోవాహు గారు చెప్పినాడు. ఏమని? జలప్రలయము రాబోతూ ఉన్నది భూమి మీద. నిజంగా సర్వము కూడా దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడని ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలైన మాట నమ్మలేదు. కారణము ఆనాటి యొక్క కాలములో, ఆ యొక్క నోవాహు కాలంలో వర్షం అనేది, వరద అనేది లేదు కాబట్టి ఆ ప్రజలు నమ్మలేకపోయినారు. ఈనాడు కూడా మరి చివరి దినాల్లో నోవాహుకి అయితే జలప్రలయం ద్వారా ఈ భూమికి దేవుడు బాప్తిసం ఇచ్చినాడు. ఈసారి మరి ఆ దేవుడే ఈ భూమికి కూడా అగ్ని బాప్తిసం అతి త్వరలో ఇవ్వబోతూ ఉన్నాడు. మరి ఆ యొక్క పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. సహోదరుడా, సహోదరి, మరి మనము కూడా మారు మనసు పొందుదాము. ఆనాటి కాలంలో ప్రజలందరూ కూడా బిజీగా ఉండి మరి అనేక విధాలుగా ఉండి నోవాహు మాట ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి నోవాహు జలప్రలయము మరి ముందు అవన్నీ కూడా జంతువులు అవన్నీ కూడా సమకూర్చి నోవాహు ఎక్కిన తర్వాత నోవాహు కుటుంబం ఒకటే ఆ వాడలోకి ఎక్కగలిగినది. వారే తప్పించుకోగలిగినారు. విశ్వాస జీవితంలో కూడా ఈనాడు లోకంలోనూ అనేక విధాలుగా బిజీగా ఉన్నప్పుడు కూడా ప్రభువులోకి రా, ప్రభువుతో ఉండు, ప్రభు మాట నమ్ము, ఆయన కోసం సిద్ధపడు. అప్పుడు ఆయన ఆనాడైతే నోవాహు కాలంలో వాడను సిద్ధపరిచినాడు, కానీ ఈనాడు వాడనేది యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధపరిచినాడు. ఆ వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అనే వాడ. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధమైన బాప్తిసం తీసుకుంటావో ఆ వాడలో నువ్వు దాచబడతావు. రేపు భూమి అంతము రాబోతూ ఉన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మారు మనసు పొందుదాము. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందవాలని అని వాక్యం రాయబడ్డది. కాబట్టి పరిశుద్ధమైన బాప్తిసం కొరకై, పరలోక రాజ్యం కోసం వెళ్ళే బాప్తిసం కొరకై సిద్ధపడు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, నోవాహు కాలమే అయితే ఎలాగా జరిగి మనుషులు అయా మరి నోవాహు మాట విననప్పుడు భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా తుడిచివేయబడదు ప్రభువా. మరి అలాగనే చివరి కాలంలో కూడా మీరు తిరిగి హెచ్చరిక చేస్తున్నావు. కాబట్టి భూమి మీద ఉన్న మేమందరము కూడా అయా నీ యొక్క మార్గము తెలుసుకోవటానికి, యేసుక్రీస్తు నామం అనే వాడలో ఎక్కటానికి, ఆ యొక్క యేసుక్రీస్తు నామం అనే పరిశుద్ధమైన బాప్తిసము అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో ఉన్న బాప్తిసంలోనికి మేము అయా దాచబడటానికి సహాయం చేయమని నీ ప్రజలందరినీ కూడా దీవించి వారిని, వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, మరి ఈ యొక్క పరిచర్య నిమిత్తమై మీరు మరి ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత జీవితంలో ఈ దైవ సేవ కొరకై మరి మీరు కూడా పాలు పొందండి.
అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్.